పోయి ఏడాది గడవచ్చు, కానీ నా గుండెల్లో దాచుకున్నాను. ఎప్పుడు నా వెంటే ఉంది అనుకుంటున్నాను. ఎందుకో ఇవాళ మొదటిసారిగా అమ్మ లేని లోటు నాకు ఇవాళ చాలా బాధగా అనిపిస్తుంది. దగ్గరే ఉందనుకున్నాను. అమ్మ వాదార్చలేకపోతుంది, దుఃఖం ఆగడం లేదు. తను పోతే నేను ఒంటరివాణ్ణి అవుతానని తెలుసుకుని నన్ను సీత చేతిలో పెట్టింది. ఆ తర్వాత తను పోయే ముందు మమ్మల్ని నీకు అప్పచెప్పిపోయింది. నా పేగు తెంచుకుని పుట్టిన వేణి మీకు కానుకగా ఇస్తున్నాను. ఎంత ఎత్తులో నిలబెడతారో మీ ఇష్టం. నన్నిప్పుడు ఆశీర్వదించే ఈ చేతులే వాడికి ఊతం కావాలి. పిఠాపురం వంశ గౌరవం నిలబెట్టేవాడిగా మీరే వాడిని తీర్చిదిద్దాలి. నాకు తన తర్వాత అన్నీ నువ్వే నానమ్మ. అమ్మవి, అమ్మమ్మవి, నానమ్మవి, అన్నీ నువ్వే నానమ్మ. నన్ను వేరుగా చూడొద్దు నానమ్మ, పరాయివాడిగా చూడొద్దు. అంతా నా వాళ్ళు, నా బంధువులు, నా బంధీకులు, సంబంధీకులు అని చాలా చాలా అనుకున్నాను. కానీ సాకేత్ ప్రవర్తన నన్ను మళ్ళీ ఎవరూ లేనివాడిగా చేస్తుందన్న భయం కలిగించింది. నానమ్మ, నన్ను కాదనొద్దు, దూరం చేయొద్దు నానమ్మ. సీత నాకు ధైర్యం చెప్పినా, నేను సీతను ఓదార్చినా పెద్దతనం అండగా ఉన్న ధైర్యం వేరు. ఏమిట్రా, ఎందుకు అలా బాధపడుతున్నావు? నేను పరాయి వాళ్ళ ఎందుకు అనుకుంటాన్రా? పిచ్చి వాళ్ళ మాటలకు నువ్వు భయపడి ఇలా కన్నీళ్లు పెట్టుకోవటం ఏమిట్రా? ఈ మంగమ్మ బతికున్నంత కాలం ఎవరు నా నుంచి నిన్ను దూరం చేయలేరు, వేరు చేయలేరు. ఎప్పటికీ మన మధ్య దూరం పెరగదు, పెరగనివ్వను. నీకేమిట్రా, కొండంత బలగం ఉందిరా. ఎవరూ లేరనే ఆలోచన కల్లో కూడా రానివద్దురా. నీకేమిట్రా, నేనున్నాను. బంగారం లాంటి భార్య సీతుంది. నీకేమిట్రా బెంగ? దర్జాగా మంగమ్మ మనవడిగా బతకరా. నీ బాధ కారణం నిన్న నేను రాలేదనేగా. కానీ నేను కావాలని చేసింది కాదురా. నిన్నటి గడియలు ఈ రోజు వరకు ఉన్నాయి. అందుకే అటు వాణ్ణి అసంతృప్తిపరచడం నాకు ఇష్టం లేక ఈ రోజు నా బాధ్యతని నిర్వర్తించడానికి ఇలా వచ్చాను. సాకేత్తో ఎప్పటికైనా జన్మలో నిన్ను ఎప్పుడు ఏమీ అనను అన్నయ్యా అనిపిస్తాను. రఘురాం, నేనేమైపోయినా సరే నిన్ను మాత్రం వదులుకోనరా. నా ఆస్తి మొత్తం ఒక పక్క, నువ్వు ఒక పక్క. నీతో ఏదీ సరితూగదు, అంతే. రఘురాం, సీత, శారద మీ బిడ్డగా పుట్టాలి. అందుకే మంచి ముహూర్తం చూసి మిమ్మల్ని ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. నిన్నటిదాకా దాన్ని దాటిస్తూ ఏడాది గడవాలని చెప్పావుగా, అది జరిగిపోయింది. ఇక ఏ ఆటంకం లేదు. పదండి, అందరం దైవ దర్శనం చేసుకుని సంతోషంగా ఇంటికెళ్దాం.
పద రఘు. రామ్మా. రఘు, ఇవి తీసుకువెళ్లి సాకేత్ని స్వర్ణని తినమని చెప్పు. నేను ఈ ప్లేట్ అత్తయ్య గారికి ఇచ్చేసి వస్తాను. సరే. ఏంటి పొద్దునే వచ్చావు? నిన్న అన్నదాని గురించి పోట్లాడ పెట్టుకోడానికా? ఎప్పుడూ అన్న వాటిని గుర్తుంచుకొని పోట్లాడుకునే గుణం నాకు లేదు. అమ్మ ప్రసాదం మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇదిగో ప్రసాదం. నేను ఇంకా మొహం కడుక్కోలేదు, అక్కడ పెట్టేళ్ళు. స్వర్ణ, నువ్వైనా తీసుకో. నేను ఇంకా స్నానం చేయలేదు బావా. స్నానం చేయలేదా? ఏంటి మనిషిని అడుగుతావు? అక్కడ పెట్టాలమన్నానుగా. ఎందుకురా అంత కోపం? అమ్మ ప్రసాదం కదా అని అడిగా, తప్ప? ఏంటి అమ్మ ప్రసాదం? ఎవరమ్మా? మా అమ్మ బతికే ఉంది. మీ అమ్మ అయితే నీకు గొప్ప, మాకేంటి? ఏదో మహాప్రసాదం పోతే మళ్ళీ దొరకదు, పుణ్యం దక్కదు అన్నట్టు అమ్మ ప్రసాదం అంటావేంటి? ఆవిడ నీకు అమ్మ కాదని నాకు తెలుసు, కానీ పెద్దవాళ్ళకి పెట్టిన నైవేద్యం, అది తింటే మంచిదని. తింటలే బావా, స్నానం చేయింది తినకూడదు కదా, అందుకే అక్కడ పెట్టమన్నాను. అవును, కార్యం బాగా జరిగిందా? ఏంటి స్వర్ణ, బాగా జరిగిందా గొప్పగా జరిగిందా అని ఎందుకు అడుగుతున్నావు? వాడేమన్నా రాగానే ఫంక్షన్ బాగా జరిగిందా అని అడిగాడా? మనం ఫోటోలు చూస్తున్నాం కదా, ఫంక్షన్ ఫోటోలా ఏవి చూపించండి నేను చూస్తాను అని ఏమన్నా యాంగ్జైటీ చూపించాడా? నువ్వు వాడిని బాగా జరిగిందా అని అడగడానికి? అరే, నేనున్న 3 వేర్రా. సంవత్సరం గడిచింది, ఇంకా 3 ఏదో చెప్పడం కాకపోతే. తల్లి ఉన్నవాడివి నువ్వు, పోగొట్టుకున్నవాడిని నేను. అమ్మ విలువ నాకు తెలిసినంతగా నీకు తెలియదు. అంటే నన్ను తల్లిని పోగొట్టుకోమన్నా నువ్వనేది? చచ్చా, అవే మాటలరా. ఎలా మాట్లాడుతున్నావురా? ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంత నీచంగానే వాడిని కాదురా నేను. అమ్మ గురించి చెప్పా. అమ్మను బతుకున్నంతకాలం మర్చిపోలేవరా. అమ్మరా, జన్మకు మూలం అమ్మే కదా. అమ్మకు మించిన దైవం లేదంటారు. ఆ ప్రేమ, ఆ ఓదార్పు ఎవ్వరు ఇవ్వలేరు. విలువ తెలుసు కాబట్టే అన్నాను. దానికి నువ్వు ఇలా మాట్లాడితే ఎలారా? హలో, ఏంటి పొద్దునే వచ్చావు ఇచ్చావు, వెళ్ళొచ్చుగా. రఘు, ఏమైంది అలా ఉన్నావు? చా, ఎందుకు ఇలా తయారవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వద్దు, వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్. స్వార్థం, దుర్మార్గపు ఆలోచనలు ఏవో మొదలయ్యాయి అనిపిస్తుంది. మనల్ని హర్ట్ చేయడం ఎందుకు? ఇద్దరూ ఒకేలా ప్రవర్తిస్తున్నారు. ద్వేషం కనపడుతుంది. కావాలనే మనల్ని దూరం చేసుకోవాలని చూస్తున్నారు. స్వర్ణ మనసులోనే ఏదో కొత్త ఆలోచన కలిగినట్టు అనిపిస్తుంది. స్వర్ణలోనా? పాలల్లో ఉప్పు కలిపావు అంది. అంటే ఊరికే అని ఉండదు. వాడు వంత పాడుతున్నాడు. చూడు సీత, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏంటి చిన్నబాబు, ఏంటి చూస్తున్నారు? రాత్రి ఫంక్షన్ ఫోటోలు బాబాయ్. అట్టగా అమ్మ, నేను పడ్డాను అందులో. అన్నిట్లో ఉన్నావు. ఏదోసారి చూపించమ్మా. చూడు బాబాయ్. ఎక్కడో పిండి వంటలు వాసన వస్తుంది, గారెలు వాసనలాగుంది. అమ్మ ప్రసాదం అంటూ వాడు గారెలు తీసుకొచ్చి పెట్టాడు. అమ్మ ప్రసాదమా? కన్న తల్లి నోడివి వాళ్ళ అమ్మ ప్రసాదం తింటాం అదిష్టం బాబు. అందుకే అక్కడే పెట్టాం. ఎక్కడ? అక్కడ. ఆ! మంచి పని చేశారు. బాబాయ్,
ఫోటోలు చూస్తానన్నావుగా చూడమ్మా చూస్తా. చూడు. అమ్మా సీతమ్మా, ఏంటి బాబాయ్? మీ అత్తగారి సంవత్సరం బాగా జరిగిందమ్మా. బాగానే చేసాం. ఈ రోజు అమ్మమ్మ గారు కూడా అక్కడికి వచ్చారు. చెల్లెమ్మ ప్రసాదం నాకు పెట్టలేదేంటమ్మా? నీకోసమే చూశాను, కానీ నువ్వెక్కడా కనిపించలేదు. ఆ? ఆ, ఆ, ఇప్పుడు ఎదురుగానే ఉన్నానుగా. పెడతానుండు. వాళ్ళ గదిలో గారెలు చూశారమ్మా. ఏంటంటే మీ అత్తగారి ప్రసాదం అన్నారు. తినలేదేంటమ్మా అంటే, అమ్మో వాళ్ళ అత్త ప్రసాదం ఏం తింటామా చిచ్చి అన్నారమ్మా. ఆ, అందుకే నిన్ను ప్రసాదం గురించి అడిగానమ్మా. పెద్దల ప్రసాదం అట్లా అనొచ్చమ్మా, తప్పు కదా, కళ్ళు పోవా. బాబాయ్, ఆ, నువ్వు ఈ గారెలు తిను, నన్ను తినుకో. ఆ. తీసుకో. ఆ. ఈ గారెల స్కీమ్ వర్కౌట్ అయ్యేటట్టుంది. వీళ్ళిద్దరికి పటాసే. ఆ, ఏంటి ఇయ్యేనా? ఏం సరిపోతాయి మనకి? అరే రే రానన్నా, ఊరుకోనన్నా. సొన్నా, పిల్లాడు ఒకటే ఏడుస్తున్నాడు. స్వర్ణ ఎదురా? తెలీదమ్మా. పిల్లాడు వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? సరే నువ్వు రెడీ అవ్వు, ఉమ్. నేనెక్కడుందో చూసొస్తాను. అరే వీడికి పాలు కూడా కలపలేదు. ఊరుకోనన్నా, ఊరుకో. స్వర్ణ, స్వర్ణ. సీత, ఏంటత్తయ్య? బుజ్జిగడు ఒకటే ఏడుస్తున్నాడు, కొంచెం పాలు కలిపి పట్టరమ్మా. అలాగే అత్తయ్య. ఊరుకోనన్నా, ఊరుకో. స్వర్ణ ఎక్కడుంది? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? స్వర్ణ, స్వర్ణ, వీడదే పనిగా ఏడుస్తున్నాడు. పిల్లాన్ని వదిలేసి ఏంటిదంతా? వీడు తీసుకో. ఎందుకు అడుస్తున్నావు? వీడు నిన్ను చూసి దడుచుకున్నాడేమో. ఇలా ఇవ్వు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? వాడు నన్ను చూసి దడుచుకోవడం ఏంటి? నిన్ను ఈ వేషంలో చూసి నేనే దడుచుకున్నా. వీడు దడుచుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? అయినా ఎందుకు ఇవన్నీ? మొన్న నా ఫ్రెండ్ ఏమంది? పిల్లల కోడ్లా ఉన్నావు, అప్పుడే ఇలా తయారయ్యావేంటి అంది. అందుకే నలుగురులా ఉండాలని ఫేస్ ప్యాక్ రాసుకున్నాను. తప్ప మీలా పాత చింతకాయ మొహం వేసుకొని ఉండాలా? స్వర్ణ, ఏంటి? ఎవరిది పాత చింతకాయ మొహం అంటున్నావు? అత్తయ్య గారన్న జ్ఞానం కూడా లేదా నీకు? నేనెలా ఉన్నా నువ్వు పిల్లాడి విషయంలో అయినా తల్లిలా ఉండు. ఏం మనుషులో అర్థం కావడం లేదు. మీరు మారరు, మారడం చేత కాదు. మారే వాళ్లను చూసి ఓర్వలేరు. నేనేమంత ఓర్పు మాలిన దాన్ని కాదు. అవునో కాదో మీ మాటలు బట్టే తెలుస్తుంది. ఏయ్, ఆపవే. వెనక ముందు చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట ఎందుకు అంటున్నావు? అమ్మలో చూసుకునే అత్తయ్య గారిని ఇలా ఎలా అనగలుగుతున్నావే? పిల్లాడికి తల్లిలా ఉండు అని అనటం కూడా అనే మాటేనా?
నీ వేషాలు అలా ఉన్నాయి గనక ఆవిడ అలా అన్నారు. ఏమైంది నా వేషానికి? మీ బుద్ధి బయటేసుకోవడం కాకపోతే వాడప్పుడే మొహాలు గుర్తుపట్టేంత పెద్దవాడయ్యాడా? నేను వాడి తల్లిని కాదనుకుంటున్నాడా? నేను మోడర్న్ గా ఉండాలనుకోవటం నచ్చక వాడు ఏడుస్తున్నాడన్న వంక చెప్పి ఎత్తుకొచ్చి ఎత్తుపోటు మాటలు అంటున్నారు. సర్నా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వెలా ఉంటే నాకే? నువ్వు అనుకునేంత కుళ్ళు, ఓర్పు మళ్ళింతను నాకు లేవు. వాడిని ఏడిపించి నేను అనాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏడుస్తున్నాడమ్మా అని అనటం కూడా తప్పైతే ఎలా? అలాగే అనుంటే నేను మాట్లాడేదాన్ని కాదు. ఏంటి వేషాలు, వాడు దడుచుకున్నాడు అంటే అనాల్సి వచ్చింది. నా మొగుడు కోరుకుంటున్నట్టు నేను ఉండాలనుకోవటం తప్ప? ఎవరన్నారే? అన్నీ నువ్వే కల్పించుకుంటున్నావు. అనక్కర్లేదు, మీ చేతలే చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయే? అత్తయ్య గారు పిల్లాడిని ఎత్తుకు రావడమా? నేను పాలు కలుపుకు రావడమా? నీకు మరి ఎవరన్నా పడకుండా పోయింది. ప్రతి చిన్నదానికి పెద్ద చిన్న లేకుండా నోరు పారేసుకుంటున్నావు. అమ్మమ్మ గారిని అనుకుంటే చివరికి అత్తయ్య గారిని, నన్ను, ఎవరిని పడితే వాళ్ళని. నోటికి హద్దు ఆపు లేకుండా పోతుంది నీకు. అక్క వద్దు, ఆపటం మంచిది. లేకపోతే నన్ను అంటానంటావా? అనవే. అత్తయ్య గారిని అన్నదానివి, నన్ను అనవని ఎందుకు అనుకుంటాను? అయినా ఈ మధ్య అంటూనే ఉన్నావు కదా, అనవే. బాగా తెగబడిపోతున్నావు. ఏంటి ఏంటి తెగబడేది? మోడర్న్ గా బట్టలు వేసుకోవడం తెగబడిపోవడమా? మొహానికి ఇంత క్రీమ్ రాసుకుంటే తెగబడిపోవడమా? అత్తయ్య గారిని అంతంత మాట్లాడడం తెగబడిపోవడం కాదా? కాదు, అస్సలు కాదు. నా పిల్లాడు నన్ను చూసి భయపడుతున్నాడు అంటం వల్లే నేను అన్నాను. మరో మంగమ్మ గారిలాగా మాట్లాడితే అనాల్సి వచ్చింది. పెత్తనం చేయాలని చూస్తున్నారు. పెత్తనవా? ఎందుకు స్వర్ణ లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు? దానికి పిచ్చెక్కి. అవును, పిచ్చెక్కింది. అయితే ఏంటి? ఇద్దరూ కలిసి నా పిచ్చి వదిలించడానికి తలో దెబ్బ మాడు మీద వేస్తారా? ఏంటే ఇది? చిన్నదానికి ఎందుకింత రాతంతం చేస్తున్నావు? నేను కాదు, నువ్వు నువ్వు లేని దాన్ని వెతికి మరీ పెద్దది చేస్తున్నావు. నా మొగుడు మీ ఆయన ఏదో అన్నాడన్న కోపం అంతా మనసులో పెట్టుకొని మా అత్తని నేనేదో అంటే అలా అంటావా తప్పు కదూ, ఇలా అంటావా తప్పు కదూ అని మాకు తెంపులు పెట్టాలని చూస్తున్నావు. ఎండలో నిలబడి నీకు పైత్యం కమ్మినట్టుంది. అదే, ఇందాక పిచ్చి, ఇప్పుడు పైత్యం. మీరేదన్నా అనొచ్చు, నేనంటే మాత్రం తప్పు. చచ్చే, ఓర్వలేని మనుషులు. వాళ్ళకి వాళ్ళ మొగుళ్ళు అవసరం లేదు, నన్ను మా ఆయనకి దూరం చేయాలని చూస్తున్నారు. ఏం కొంప, ఏం మనుషులో. ఏంటి, జస్టిస్ రామచంద్ర నాయర్ గారు రిటైర్మెంట్ ఫంక్షనా? ఓకే, ఓకే. అలాగే అలాగే వచ్చేస్తాను. అలాగే టైంకి వచ్చేస్తాను. ఎక్కడికే? ఆ. ఇద్దరు తయారై వెళ్తున్నారు. ఆయన ఆఫీస్ కి, నేను క్లబ్ కి. క్లబ్ గా? కొత్తగా ఈ క్లబ్ ఎక్కడి నుంచి వచ్చింది? పని పాట లేనోళ్లతో పాటు ఇంట్లో కూర్చొని మాటలు పడుతూ పంచాయతీలు పెట్టుకుంటూ చర్చలు పెట్టుకోవడం కన్నా కాస్త క్లబ్కెళ్ళి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్లతో కలిసి కొత్త విషయాలు తెలుసుకొని బుర్ర పెంచుకోవడానికి. మేం పని పాట లేని వాళ్ళం, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళం అనేగా నువ్వు అనేది? మళ్ళీ నొక్కి వక్కానించాలా?